కాకముందే సెప్టెంబర్లో రద్దు చేయించారు. ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత ఆ ప్రకటన మళ్ళీ వెనుకకు తీసుకునేటప్పటికి ఎంత ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనే కదా 1000 మంది మరణాలకు దారితీసింది. మరి 97లోనే వర్గీకరణ సాధించిన దాన్ని రద్దు చేసినప్పుడు ఎంత ఆవేదన ఉంటుంది. సాధించడం కోసం 20 లక్షల మందితో 97లో దిగ్బంధం చేశాం. అంటే లక్షలాది మందిని సమీకరించి దిగ్బంధం చేసిన తర్వాత తెలంగాణ వర్గీకరణ వస్తే దాన్ని కోల్పోతే ఎంత ఆవేదన ఉంటుంది. ప్రతి ఇల్లు ఉద్యోగంలో పాల్గొన్నది అప్పటికే, ప్రతి గ్రామం ఉద్యోగంలో పాల్గొన్నది అప్పటికే. మరి రద్దు అయితే ఎంత ఆవేదన ఉంటుంది. ఆవేదన ఎంత ఉన్నా దాన్ని ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం పోలే, ఆత్మస్థైర్యంతో యుద్ధం చేసింది. ఇక్కడ అడ్డంకులు ఎదురైన ప్రతిసారి ఇక రాదేమోనని ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు పోయేటప్పటికీ దశల వారీగా అడ్డంకులు పెరుగుతున్న కొద్దీ ఆత్మహత్యలు పెరిగినాయి. మొదటిసారి వర్గీకరణ రద్దయినా రెండోసారి మళ్ళీ 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధిస్తే 2004లో మళ్ళీ రద్దయింది. 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్న రోజుల్లో మళ్ళీ రద్దయిపోయింది. తిరిగి మళ్ళీ 20 ఏళ్ళకు మళ్ళీ సాధించాం. నిరాశ నిస్పృహలు ఉద్యమంలోకి రానియద్దని, ఆవేదన పెరగనియద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మస్థైర్యంతో యుద్ధం చేసి గెలవాలని చెప్పి మొదటి నుంచి ఎంఆర్పిఎస్ చేసుకుంటూ వచ్చేసింది. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరణాలు లేవా అంటే ఉన్నాయి. నాకు తెలిసిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరణాలు ఒక 7 వరకు వచ్చినాయి, 6-7 వరకు. ఒకటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలమానాడు కార్యకర్తల చేత చంపబడ్డారు. రికార్డు నా దగ్గర ఉన్నది. తూర్పుగోదావరిలో మిరా సాహిబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. అప్పుడు ఏబీకే గారు ఎడిటోరియల్ రాశారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఉన్నది అని చెప్పి. కృష్ణమాది గారు ఆ అంత్యక్రియలకు వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఎడిటోరియల్ రాశాడు ఆ రోజుల్లో. అంటే అంత స్థాయిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దాడుల పరంపరలో సిర్రా నాగేశ్వరరావు చనిపోయాడు. సిర్రా నాగేశ్వరరావు గారి అంత్యక్రియలకు మగోళ్ళు ఎవరు లేరు. మలకపల్లి అనే గ్రామంలో కొవ్వూరుకు దగ్గర ఉంటుంది. దాడి జరిగిన తర్వాత దాడిలో గాయపడి చనిపోయాడు సిర్రా నాగేశ్వరరావు. ఆయన అంత్యక్రియలు చేయాలంటే మగోళ్ళు ఎవరు లేరు, అందరు పారిపోయారు వాళ్ళ దాడికి. అంటారు కదా, కారంచేడులో దాడి జరిగింది, చుండూరులో దాడి జరిగిందని. ఉన్నత వర్గాలు అక్కడ దాడులు చేశారు, కానీ ఇక్కడ మాలలే మాదిగలని దాడి చేశారు. ఓకే, భారతదేశంలో ప్రపంచంలో మీరు ఆ సీన్ ఎక్కడ చూడరు. నేను ఫోటో రిలీజ్ చేస్తా కొద్ది రోజుల్లో. అది సిర్రా నాగేశ్వరరావు అంత్యక్రియలు చేయాలంటే మగవాళ్ళు ఎవరు లేరు ఊర్లో. పాడే గట్టింది మహిళలు, పాడే మోచింది మహిళలు, ముందు ఏడ్చుకుంటూ పోయింది మహిళలు, వెనక ఏడ్చుకుంటూ వచ్చింది మహిళలు, సమాధి చేసింది మహిళలు. నీకు ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్, ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్. ఒక్క వ్యక్తి కూడా కనిపించాడు ఆ ఫోటోలో. ఆ స్థాయిలో భయభ్రాంతులు గురి చేసిండ్రు. ఇద్దరు చంపబడ్డారు. 3 ప్రమాదవశాత్తు గాంధీ భవన్ ఘటనలో సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు చనిపోయారు. భారతి మాదిగ ఉద్యమంలో భాగంగా ధర్నాలో పాల్గొని హైదరాబాద్లో చనిపోయింది. ఒక ఇద్దరు మాత్రం 2 సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. మొదటి సందర్భం 97లో నేను ఆమర దీక్ష చేస్తున్న రోజుల్లో 12-13 రోజుకు వచ్చేటప్పటికి అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ఒక 4-5 యువత, కొంతమంది పురుగుల మందు పోసుకున్నారు, కొంతమంది పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. అందులోంచి తెల్లబండ్ల రవి అని ఒక తమ్ముడు నిమ్స్ ఆసుపత్రిలో చనిపోయాడు. ఇంకొకసారి హైదరాబాద్ బహిరంగ సభ జరిగిన తర్వాత లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్కి బాధపడ్డ తమ్ముడు పోయి అనంతపూర్లో ప్రభాకర్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు తెలిసిన ఈ ఉద్యమ ప్రయాణంలో 3 దశాబ్దాలు 3 విజయాలు. 94లో ఉద్యమం మొదలు పెడితే 97లో విజయం వచ్చింది. దాన్ని
వెనుకకు నెట్టేశారు స్వార్థపరులు, పలుకుబడి గల వాళ్ళు. కేంద్రం వద్ద సీమాంధ్ర భూస్వామ్య వర్గానికి ఉన్నంత పలుకుబడి పట్టు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు పలుకుబడితో పట్టు పెంచుకొని కొంతకాలం ఆపగలిగారు. 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ సాధించాం, మళ్ళీ 24లో సాధించాం. ఇప్పుడు 24లో సాధించిన దాన్ని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉన్నది అని చెప్పి నిర్దిష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పుని అంగీకరించమని చెప్పి మాట్లాడేటోళ్ళు తయారయ్యారు. ఈ ఉద్యమం దేశాన్ని ఎంత కదిలించిందో నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయినా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల ఆమోదం లేదు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సిపిఎం స్పష్టంగా సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎంఐఎం సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. నా దగ్గర లేఖలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా వద్దనే కాడ శాసనసభలో చర్చ జరిగితే తీర్మానం జరగలే, కానీ ఎస్సీ వర్గీకరణ మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానాలు జరిగినాయి. ఏకగ్రీవ తీర్మానాలు, మళ్ళా మెజార్టీ తీర్మానాలు కూడా కావు, ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేను పుట్టకముందు లోకూర్ కమిటీ కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు. ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది, ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంతేకాదు, ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది 99లో. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్ గొప్ప మేధావి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేసుకోమని చెప్పి. ఆయన చేసుకోమన్న తర్వాతనే 4 ఏళ్ళు ఇక్కడ వర్గీకరణ అమలు జరిగింది. రాష్ట్రపతులు ఆమోదించినా కూడా డోంట్ కేర్ అంటాను. మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి, యూపీఏ, ఆయన వేసిన ఉషా మేరా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది. గౌరవ్ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, ఆయన వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేశాడు. ప్రధానమంత్రుల అభిప్రాయాలను కూడా మేము గౌరవించమని అంటారు వాళ్ళు. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, చీఫ్ జస్టిస్ అధ్యయనం వచ్చే తీర్పును కూడా మేము లెక్క చేయమంటారు వాళ్ళు. చాలా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సభలు సమావేశాలు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ వాదన చెల్లదని చెప్పి సమాజం చెప్పేసింది. మాలల్లో ఎక్కడో ఒకరో ఇద్దరు డెమోక్రట్స్ ఉన్నారు, వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారు అని అంటుండ్రు, కానీ ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు. చూద్దామన్నా కనిపించలేరు వాళ్ళు. నేను వాళ్ళు ఎవరో చూద్దామని చెప్పి నేను భూతద్దం పెట్టుకొని చూస్తున్నా కూడా నేను, వాళ్ళు ఎక్కడ కనిపించలేరు. అగ్ర కులాల్లో ప్రజాస్వామికవాదులు పెరిగిండ్రు, మాలల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఇంకెవరో ఉన్నదే అనుకుంటారు. ఆ ఉన్నోళ్ళు ఎవరో నాకు కనిపించలేరు అంటున్నా. ఇప్పుడు చెప్పింది కదా, ఎవరు కనిపించలేరు అన్న. నిజంగా చెప్ప, ఇది బాధాకరం. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళ నుంచి, ముఖ్యంగా మాల నుంచి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వ్యక్తి లేదు అన్నా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను. నేను అంటే ఒక ఉద్యమం నడిపేటప్పుడు ఎంత కమిట్మెంట్గా, ఎంత నిజాయితీగా ఉండాలో ఒక విషయం చెప్తున్నాను నేను అన్న. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ జై తెలంగాణ అన్నారే, కానీ అక్కడ సీమాంధ్రలో అదే కాంగ్రెస్ నాయకులు నై తెలంగాణ అన్నారన్న. ఓకేనా? ఇక్కడ టీడీపీ వాళ్ళు, తెలంగాణ టీడీపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారన్న, మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు వద్దు తెలంగాణ అన్నారన్న. ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ ఎస్ అన్నదో అదే పార్టీ లీడర్లు మళ్ళీ అక్కడ తెలంగాణ వద్దన్నారు. నంబర్ 1. ఇక్కడ అన్న మన బ్రాహ్మణులు అక్కడక్కడ పోయి పూజలు చేసేవాళ్ళు తెలంగాణ రావాలని, మళ్ళీ అక్కడ పూజలు చేసేవాళ్ళు తెలంగాణ వద్దని. ఈడ క్రైస్తవులు ప్రార్థన చేసేవాళ్ళు చర్చిలో తెలంగాణ కావాలని, ఆడ క్రైస్తవులు తెలంగాణ వద్దని మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేందో నాకు అర్థమే కాలే. నిజం చూసాం. ఈడ మన ముస్లిం బ్యాచ్ నమాజ్ చేసేది తెలంగాణ వద్దని. మరి అల్లా ఏమనుకున్నాడో ఉదయం కానీ మళ్ళీ అదే ముస్లింలు అక్కడ తెలంగాణ వద్దని నమాజ్ చేసేవాళ్ళు అక్కడ. ఏది అందులో ఆంధ్రలో మసీదులో. ఇదో విచిత్రం కేసులన్నీ.
ఈడ రెడ్లు తెలంగాణ కావాలని ముందటుంటారు, ఆడ రెడ్లు వద్దని ముందటుంటారు. ఈడ కేసీఆర్ తెలంగాణ కావాలని ముందటుంటాడు, ఆడ రాజశేఖర్ గారి కేవీపీ రామచంద్ర వద్దని అక్కడ ముందు వరుస నిలబడతాడు. ఇదంతా విచిత్రం. కానీ ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఇక్కడ తెలంగాణ అన్నది, అక్కడ తెలంగాణ అన్నది. ఇక్కడ తెలంగాణ అన్నది, అక్కడ తెలంగాణ అన్నది. మీరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివితే అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఇటు అటు ఆ రెండో మాట మాట్లాడినాయి, కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే ఒకే మాట మీద నిలబడ్డదని చెప్పి మాట్లాడింది. అది కమిటీ. గర్వపడాల్సింది ఏంటంటే అన్న, ఇక్కడ ధర్నాలు జరిగినాయి తెలంగాణ కోసం అక్కడ నేను దీక్షలు చేయించిన. 6 ధర్నాలు జరిగినాయి, 6 దీక్షలు జరిగినాయి అన్న. ఇప్పుడు నేను చెప్పిన ఉప్పల్గుప్తం మండలంలో ఆమర దీక్ష చేసిండు మా కార్యకర్త తెలంగాణ కోసం, ఆమర దీక్ష చేసిండు. అంటే ఉద్రిక్త వాతావరణం పెరిగిన రోజుల్లో అక్కడ ఆమర దీక్ష చేసిండు. ఒకరోజు డిసెంబర్ 9 తర్వాత 23 రాకముందు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నది. డిసెంబర్ 9 తర్వాత 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయేంత వరకు ఉద్రిక్త వాతావరణం ఉన్నది. అట్లాంటి ఉద్రిక్త వాతావరణ రోజుల్లో ఒకరోజు గుంటూరులో బంద్ పెట్టేశారు. అనుకోకుండా నేను స్టేట్ కాలు తెలంగాణకు అనుకూలంగా స్టేట్ కాలు అక్కడ ఇచ్చా. గుంటూరులో ప్రదర్శన. ఆ ప్రదర్శన మొదలైనప్పుడు నాకు మన వైకే ఉన్నాడు, ఊ సాంబశివరావు గారికి కూడా పిలిచాను. ఆయనది కూడా గుంటూరే కదా. ఊ సాంబశివరావు వచ్చాడు, ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు. అన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసి వేలాది మంది జెండాలతో, మీకు అది పంపిస్తా, ఫోటో అది పంపిస్తా, వేలాది ఎంఆర్పిఎస్ కార్యకర్తల జెండాల నినాదాలతో ముందుకు సాగుతున్నాం. ఆ రోజు బంద్. ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంటుందన్న. తెలంగాణను అడ్డుకోవడానికో బంద్ జరుగుతుంది, మేమేమో ప్రదర్శన మొదలు పెట్టేశాం తెలంగాణ కావాలని. మేము పోతున్న సమయంలో పొట్టి శ్రావణి విగ్రహం వచ్చింది ఆడ. ఆ పొట్టి శ్రావణి విగ్రహం కాన్నే మన కోడేరు శివప్రసాద్ను నన్నమనేని రాజకుమార్ అక్కడ దీక్షలు చేస్తుండ్రు. ఒక 2-3 వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఆడ. మేము దాన్ని దాటిపోవాలి. వీళ్ళు కూడా దీక్షలు చేస్తాండ్రు. ఆ దీక్షలకు టాప్ లీడర్లే మళ్ళా. ఒకరు నన్నమనేని, ఒకరు కోడెల, పెద్ద దీక్షలు జరుగుతున్నాయి. సరే వీళ్ళతో మాట్లాడే పోదామని చెప్పి నేను పోతూ ఒక దండ తెప్పించా. పొట్టి శ్రావణి గారికే దండేద్దామని చెప్పి, పొట్టి శ్రావణికి దండేద్దామని చెప్పించేటప్పటికి దండ తెచ్చిండ్రు. నేను పొట్టి శ్రావణికి దండేసి అక్కడి నుంచే ఉపన్యాసం చేశా. అన్న, ఆయన ప్రత్యేకాంధ్ర కోరుకున్నాడు కానీ సమాఖ్యాంధ్ర ఆడ కోరుకున్నాడు. మీ దండం పెడితే ఆయన అవమానించద్దే అన్న, ఆయనను అవమానించద్దన్న. మద్రాసు పాలనలో అన్యాయం జరిగిందని ప్రత్యేకాంధ్ర కోరుకున్నాడే, మీరు సమాఖ్యాంధ్ర కోరుకుంటున్నాడు ఆయనకు విరుద్ధం అన్న మీరు అని చెప్తే అందరు నవ్వుకున్నారు కానీ నన్నేమల్లే, అందరు నవ్వుకున్నారు నన్నేమల్లే. మళ్ళీ ముందుకు పోయినాం, సభ సక్సెస్ చేసుకున్నాం, అయిపోయింది. అంటే విషయం చెప్తున్నాను నేను. ఇంకా గర్వపడాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు కదా, ఆడ ఎంఆర్పిఎస్ వాళ్ళు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. ఇంత నిక్కచ్చిగా చేశారు. ఎక్కడ కూడా వేదిక మీద ఒక మాట, వేదిక ముందు దిగిన తర్వాత ఒక మాట ఎప్పుడు ఏ విషయంలో లేదు, ఎంఆర్పిఎస్కు లేదు. ఏది చెప్పదలుచుకుంటే అది సూటిగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాకు ఒక పాత్ర అక్కడ కనిపించింది, అదే పాత్ర రూపం ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్కు తెలంగాణ అడ్డుకోవడానికి వచ్చిన బ్యాచ్కి లీడర్ ఎవరినన్నాం, పిప్పర్ స్ప్రే చల్లింది ఎవరు? లగడపాటి. ఆయన పెద్ద పారిశ్రామికవేత్తే, ఆయన రాజకీయ నాయకుడే కదా. ఇప్పుడు సేమ్ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ అడ్డుకోవడానికి ఏ లగడపాటి అక్కడ ఉండేనో, ఇప్పుడు మా వాడు వివేక్ తయారైందా నా సేమ్ బ్యాచ్. ఆడ లగడపాటి ఆయన తెలంగాణ అడ్డుకోవడానికి ఆయన పాత్ర పోషించిండు. ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఈయన పాత్ర పోషిస్తున్నాడు. ఈయన పారిశ్రామికవేత్త, మళ్ళా ఆయన రాజకీయ నాయకుడే, ఈయన రాజకీయ నాయకుడే. కానీ ఆయన రాజకీయ సన్యాసం ఆయనే తీసుకున్నాడు. కానీ ఈయన రాజకీయ సన్యాసం తీసుకునేలాగా ఎంఆర్పీ చేస్తుంది భవిష్యత్తులో. ఆయనే తీసుకున్నాడు, తెలంగాణ వస్తే నేను రాజకీయాలు ఉండనని చెప్పి, తెలంగాణ ఏర్పడితే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పేశాడు. పాపం ఆ మాటకైతే కట్టుబడి ఉన్నాడు. అందుకు నేను అభినందిస్తున్నాను ఆయననైతే. ఆ మాటకైతే ఇప్పటికి కట్టుబడి ఉన్నాడు అన్న, ఇప్పటికైతే చేయర్లే కదా. కానీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి పక్కదారి పట్టించి లక్షల మందిని కూడగట్టే ప్రయత్నం చేస్తూ లగడపాటి పాత్ర పోషిస్తున్న అతన్ని ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాజకీయంగా ఓడించడానికి అందరం ప్రయత్నం చేయాల్సిన సమయం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏవైతున్నాయో
అధిగమించి మన బిడ్డలకు ఫలితాలు ఎట్లయితే అందించాలో దాని మీద మన కవులు మీరు రాత మీద ఉండాల్సిందే. మనకు మద్దతు ఇచ్చే అన్న నందిని లాంటల్లా మద్దతు మరింత కూడగట్టాల్సిందే 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ కూడగట్టే విషయంలో మనం ముందుకు సాగే విషయంలో మన రాత అయినా మన పాట అయినా నిజంగా సాహిత్యం అంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నాగప్ప గారి సుందర్రాజు. ఆ విషయం మర్చిపోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రారంభంలో తమ్ముడి సాహిత్యం చాలా గొప్పగా మన జాతి పల్లెల్లో నిద్రలేపేటట్టుగా తయారు చేసింది. నిజంగా ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆ తర్వాత మనకు ఎన్లూరన్న, ఉపాలి వీళ్ళందరూ చాలామంది పాత్ర పోషించిన ముందు మాత్రం నాగప్ప గారి సుందర్రాజు నుంచే దండోర సాహిత్యం మొదలైంది. ఆ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, వచ్చే సవాళ్ళను మరింత ఎదుర్కొని మన బిడ్డలకు ఫలితాలు అందించే దిశగా మన సాహిత్యం ఉండే విధంగా కవులు తమ బాధ్యత నెరవేర్చాలని, అందుకు అనుగుణంగా రచనలు చేయాలని, అదే సమయంలో పాటలు కూడా ఇప్పుడు తమ్ముడు ఏదైతే భిక్షపతి ఏదైతే కొన్ని అంటే నాయకత్వం మీద గౌరవంతో మీరు పాటలు రాయవచ్చు, కానీ ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ న్యాయబద్ధతను ఎక్కువ మన పాటల్లో ఉంటే ఎప్పటికీ శాస్త్రంగా ఆ పాట మన ప్రజల హృదయాల్లో నిలబడడానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ విధంగా ఇప్పుడుండబడే సవాళ్ళను ఎదుర్కొనే దిశగా మన బిడ్డలకు ఫలితాలు అందించే దిశగా మీ బాధ్యత నెరవేర్చే విధంగా సీరియస్గా పనిచేయాలని, ఆ దిశగా ముందుకు సాగుతున్న సమయంలో సంఖ్య పెరగాలి, రచనలు పెరగాలి, అదే సమయంలో మన పాటలు ఎక్కువ రావాలి, ప్రజల హృదయాన్ని నిలబడాలి, శాస్త్రంగా ఇది సాధించి పెట్టుకోవాలి. అందుకు నందిని అన్న కూడా నీ సంపూర్ణ సహాయ సహకారాలు, మన శంకరన్న పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించాలని ఈ సమావేశాన్ని ప్రారంభించాం. ఇప్పుడు దాన్ని ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుతూ బయలుదేరుతాను. అక్కడ మీటింగ్ ఉన్నది. ధన్యవాదాలు.